సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నమస్తే అండి. కాస్ట్యూమ్ చాలా డిఫరెంట్గా ఉంది. అందరిలో కన్నా కూడా ఎంత అభిమానం ఉంటే మీరు ఇలా వేసుకున్నారో మీ కాస్ట్యూమ్లోనే అర్థమవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నేను కాస్ట్యూమ్ అని ఫీల్ కాను. ప్రేమ, ఇది కేసీఆర్ అంటే ప్రేమ, అభిమానం, పిచ్చి. ఎందుకంటే అదే అభిమానం, పిచ్చి. ఇప్పుడు మాది తుంగతుర్తి కాన్సెన్స్ నుంచి వచ్చినాం అనమాట. వాళ్ళు ఎలా అనిపించింది? ఖచ్చితంగా వెళ్తాం. 30 నుంచి 40 మేరతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకో సీటుకి రాబోతుంది. అది మునుగోడు సీటే. మునుగోడు అనేది ఒక మునుగోడులోనే ఒక పేరులోనే ఒక గోడు ఉంది. ఆ గోడే ఫ్లోరైడ్. ఆ ఫ్లోరైడ్ని రూపుమాపింది కేసీఆర్. దానికి కృతజ్ఞత ఇక్కడ వాళ్ళు ఓటేస్తారు. నా పేరు మెండి సురేష్ యాదవ్. మాది తుంగతుర్తి నియోజకవర్గం. మా కాడ లేని అభివృద్ధి ఇక్కడ ఏదో అవుతున్నట్టు ఇది కావట్లేదనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను. సన్నాసి పోతే అభివృద్ధి అవుతున్న పార్టీలోకి రావాలి. పోయి మఠం సన్నాసుల పార్టీలో పోయి సన్నాసేషాలు ఎత్తున్నారు. కాబట్టి తగిన బుద్ధి చెప్పాలని మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రతి బహిరంగ సభలు కూడా వేయడం జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు వేస్తుంటారు ఇప్పుడు? ఇక మీరు ఏ బహిరంగ సభ ఉంటే ఆ బహిరంగ సభ కూడా వేస్తాం. ఎందుకంటే జనాలు తొందరగా పోవాలా. ఏదైనా ఏ ప్రయత్నం తొందరగా చేరుకోవాలంటే వినూత్నంగా ఉండాలి. ఇప్పుడు పిచ్చోళ్ళు లెక్క అక్కడి నుంచి ఒకటి అర్థంగా ఉంటారు. అదొక వెరైటీ, నాదొక వెరైటీ అనమాట. క్వశ్చన్ రావట్లేదు అడగడానికి. బొమ్మ చూస్తే అయిపోయింది. ఎందుకు? చాలా బాగా. అంటే ఈసారి పక్కాగా మన కేసీఆర్ గారు వస్తారంటారా? పక్కాగా ఏంది, 2018 ఎలక్షన్లో రావాల్సింది. ఒక దరిద్రుని తీసుకొచ్చి ఈ కాన్సెన్స్లో పెట్టుకురు. ఆ దరిద్రం పోవడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వాని గోతి తీసుకుని వాడే పూడ్చుకుంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి ఉండు చరిత్రలో. ఈరోజు ఈ జనాన్ని చూసి మీకు ఎలా అనిపించింది? అరే, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా రారు కేసీఆర్కి వచ్చిన జనం. నేను మునుగోడు నుంచి చెన్నూరు కాడైతే ఒక్కొక్కరు డీసీఎంలో సరిపోక నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకి అభిమానం అంతుంది. ఇలా రాష్ట్రంలో రైతు బంధు ఇచ్చేది కేసీఆర్. ఇలా మన ఇంటి పక్కన ఇంట్లో పెళ్ళి అవుతుందికో బుక్ తీసి చూస్తాం అనమాట. వాడు 50 వేసినా 100 వేసినని. కేసీఆర్ ₹1,10,000 ఇస్తుండు. దానికి కేసీఆర్కి ఉన్నంత తెలివి, కేసీఆర్కి ఉన్నంత మేధస్సు ఎవరికి లేదు. మా తుంగతుర్తి నియోజకవర్గం డైరెక్ట్ చెప్తున్నా. ఆ కాన్సెన్సీ ఇక్కడ ప్రచారంకి వచ్చిన మా కాడ ఒకప్పుడు గోరీలు అంటే సమాధులు ఉండే అనమాట. వాడి పంచాయతీ పెట్టుకుని సమాధులు ఉండే. కానీ ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలు అంటే 2 జిల్లాలు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఆ గోదావరి జిల్లాల కంటే ఎక్కువ నీళ్ళు మా సూర్యాపేట నియోజకవర్గంలో తుంగతుర్తి ప్రాంతంలో పడుతున్నాయి. మా కాడ ఒడ్లు పడినట్టు ఎక్కడ కూడా పండు. ఒకప్పుడు కెనాల కింద పడిన నీళ్ళు కంటే మా అత్తగారు ఒకప్పుడు 4 ఎకరాలు ఇచ్చారు 10 లక్షలకి. ఇవాళ ₹1,00,00,000 ఇస్తామని చెప్తారు. కారణం కేసీఆర్ గారు. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఒకప్పుడు రైతు అకాలంగా చనిపోతే ఆ కుటుంబం రోడ్డును పడేది. ఇలా రైతు బీమా పెడితే ఒక దినాలే వాళ్ళ కార్యక్రమాలు అయిపోయే లోపల ₹5 లక్షలు వస్తున్నాయి. వాళ్ళకు ఒక భరోసా. ఇవాళ పింఛన్దారు కానీ ఇంకోటి కానీ. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న యాదవ గొర్రెలు ఆపడం కూడా జరిగింది. గొర్రెలు ఆపినా, బర్రెలు ఆపినా, వీళ్ళు ఏం ఆపినా వీళ్ళ రాయికి సమాధి కట్టుకుని రాయికి ఏం చేయాలి. కానీ రాజకీయ వ్యభిచారులు వీళ్ళు అన్నదమ్ములు. ఒకడు ఆ పార్టీలో ఒకడు ఈ పార్టీలో ఉంటుండంటే మీరు అర్థం చేసుకోవాలా. థ్యాంక్ యూ. మరి ఒకటే మాట ఏంటంటే, నా పేరు రాజా రమేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం సింగరేణి కార్మిక ముద్దుబిడ్డని. ఈ రోజున ఈ ఎలక్షన్లో 100% మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. గెలిచిన నిదర్శనం ఇప్పుడు ఈ ప్రజానికి అందరిని చూస్తే తెలుస్తుంది. మరి చెప్పిందే చెప్పుడు కాదు, ఊకదంపుడు కాదని చెప్తున్నా. ఏంటంటే అభివృద్ధి పథకాలు చూసి వస్తున్నారు. గత చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ సమయత్తు పనిచేయలేదు. కాబట్టి మరి ఈసారైనా టీఆర్ఎస్ టు బీఆర్ఎస్కి పోయే ఈ క్రమంలో మరి మొట్టమొదటి పునాది రాయి బీఆర్ఎస్. కాబట్టి మరి జై తెలంగాణ.